హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు దోస్తి. ఈరోజు క్యాబేజీ ఆలు టిక్కీ చేయబోతున్నాం. పిల్లలకు మంచి స్నాక్ రెసిపీ అండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. క్యాబేజీ తిన్నారు కదా, ఇలా చేసి పెట్టామనుకోండి మా అమ్మని తినేస్తారు. చూడ్డానికైతే చాలా బాగుంది కదా, చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లోకి క్యాబేజీ సన్నగా తనుకోవాలి. ఓకే, దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాము. మొత్తం వాష్ చేసుకొని అందులో పెట్టేసుకున్నాం అన్నమాట బౌల్లో. తర్వాత చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఓకే, జీలకర్ర, కొంచెం తరుముకున్న అల్లం, పచ్చల్లం, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాము. కొత్తిమీర, తర్వాత కొంచెం కారం, టేస్టీకి సరిపడా సాల్ట్. ఓకే, తర్వాత కొంచెం బియ్యం పిండి, ఒక 3 స్పూన్స్ అనుకుంటా, 3 స్పూన్స్ బియ్యం పిండి. తర్వాత బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటో వేసి మంచి కలుపుకోవాలన్నమాట. మన గారెల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం మధ్యలో వాటర్ చేతికి అద్దుకొని కలుపుకోవాలి. రైట్. నేను నా ఫ్రెండ్ పుణ్యమా అని వంటలు అయితే బాగా నేర్చుకున్నా అండి. తర్వాత టిక్కీలు చేసుకుందాం. ఓకే, కొంచెం చేతికి వాటర్ అద్దుకొని తీసుకొని, ఓకే, అలా సన్నగా చేసేసుకోవాలి టిక్కీ. ఓకే, చిన్నగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక వేద్దామా టిక్కీ? వేద్దాం. తక్కువ ఆయిల్ తీసుకుంటుంది కదా. డీప్ ఫ్రై చేసుకోరాదా? ఇది చేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ అందులో క్యాబేజీ ఆలు కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. సో ఇలా చేసుకున్నాం అనుకోండి, హెల్దీగా టేస్టీగా స్నాక్ రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొందరు పిల్లలు క్యాబేజ్ తినరు కదా. అవును, ఇలా చేసుకుంటే ఆనియన్స్ అనుకొని తినేస్తారు. అవును. అయిందా? కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఓకే, ఇలా మధ్యలో తిప్పుకోవాలి. ఓకే, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది అనుకుంటా కదా. డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ఈ కలర్లోకి రావాలి. ఓకే, వావ్. ఒక బౌల్లోకి తీసుకుందాం. హాట్ బాక్స్లో పెట్టుకుందాము. పిల్లలు వచ్చే వరకు వేడిగా ఉంటాయి కదా. వావ్, మనమైతే తినేద్దామా? ఫస్ట్ తినేద్దాం. ఓకే, ఎంత సాఫ్ట్గా వచ్చాయి. కెచప్తో తింటున్నాము. వావ్, కొత్తిమీరతో తింటే సూపర్గా ఉంది. యూ టు ట్రై ఇట్. సైనింగ్ ఆఫ్, సుష్మిత అండ్ సుమ.